జగన్ టూర్‌కి రక్షణ అయితే కల్పించట్లేదు. అతని మీదకి జనాలు పడిపోతున్నా, అతని వెహికల్ మీదకి ఎగిరి పడుతున్నా ఏం పట్టించుకోవట్ల. కానీ కోర్టులో అడిగితే గనక అయ్యో! మేము 1000 మంది పోలీసులను పెట్టాం, 2000 మంది పోలీసులను పెట్టామని చెప్తున్నారు. ఎందుకు వీళ్ళందరిని పెడుతున్నారు? జగన్ టూర్ ఫెయిల్ చేయడానికి పోలీసులు వాడుతున్నారు. సాధారణంగా టూర్‌కి ఏం చేయాలా? రోడ్డు పక్కన ఎక్కడ పార్కింగ్ ఉండాలా? ఎక్కడ జనం రావాలా? ఎట్లాగే జగన్ వెళ్ళాలి? ఇది ప్లాన్ చేయాలి. అది ఒకప్పటి పద్ధతి. అది ఒరిజినల్ సంప్రదాయం, పొలిటికల్ సంప్రదాయం. ఇప్పుడు ఆ సంప్రదాయం పోయి పార్టీ కార్యకర్తల ఫీలింగే పోలీసుల ఫీలింగ్ కిందకి మారిపోయి, మనకు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే మనకి నచ్చేటటువంటి పార్టీ వాళ్ళు ఏ కార్యక్రమం పెట్టినా పూర్తి బందోబస్తు ఇద్దాం, మనకి నచ్చని వాళ్ళు మనం ఎవరికి లాయల్టీగా ఉన్నామో ఆ పార్టీకి నచ్చని వాళ్ళు కనుక ప్రోగ్రాములు పెట్టుకుంటే అది చెడగొడదాం అనేటటువంటిది. ఇదివరకు ఎదుటి ప్రోగ్రాములు చెడగొట్టాలన్న ఆలోచన కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఎదుటి ప్రోగ్రాములు